హాయ్ అందరికీ. కారపు రొట్టె చేయడానికి పిండి తడుపుకున్నాను. వరి పిండిలో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి కారము ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఎండు కారం, మిర్చి పౌడరు ఇష్టము. శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు, నువ్వులు, జీలకర్ర అంతా వేసి ఇలా కలుపుకొని ఇలా ముద్దలాగా చేసుకొని ఇప్పుడు నేను కారపు రొట్టె ఒత్తుతున్నాను. ప్లాస్టిక్ కవర్ మీద నూనె రాసుకొని ఇలా ఒత్తుకోవడం. కవర్ మీద ఒత్తుకొని పెంక మీద కాల్చుకోవడమే. నూనె వేసుకొని కాల్చుకోవడమే. ఇలా నూనె వేసుకొని తిప్పుకోవడమే. ఇలా కాల్చుకోవాలి. ఇక్కడ సర్వపిండి పెడుతున్నాం మేము. అది ఇది రెండు కలిపి చేస్తున్నాము. మా వంట మనిషి కలమ్మ ఎంత వంట అయినా చేస్తుంది. 10 సంవత్సరాలు ఆయన మా దగ్గర. వంట పని లేకపోతే ఆమెకు చిన్న పోతుంది. ఏం చేయాలని ప్రతి ఒక్కటి చేస్తుంది అన్నీ. కోడళ్ళు మేము కూడా చేసుకుంటాం, కానీ ఆమె అన్నీ చేస్తుంది. ఆమె లేనప్పుడు కోడళ్ళు మేము చేసుకుంటాం. 10 సంవత్సరాలు అయింది ఆమె వచ్చి. ఆమె మాకు రుణం ఉందో, మేము ఆమెకు రుణం ఉన్నాము. కానీ చాలా బాగా వంట పని లేకపోతే ఆమెకు చిన్న పోతుంది. ఎంత వంట అయినా చేస్తుంది. కారపు రొట్టె రెడీ అయింది. ఇలా పెరుగు వేసుకొని తింటే బాగుంటుంది. మా మనవానికి ఇచ్చాను.